శుభోదయ శుభవాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి శుభవాగ్దానము, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉంచాలనే, ఆశీర్వాదమును మీరు అనుభవించాలనే దేవుడు ఉన్నతమైన పిలుపు చేత నిన్ను పిలిచి లోకములో నుండి, లోకస్తులలో నుండి ఆయన సొత్తైన ప్రజలుగా జీవించటానికి ఎన్నుకొని ఉన్నారు. నీవు శాపగ్రస్తమైన అనుభవాలలోనే ఉండాలని దేవుడు ఎన్నడూ కోరుకొనడు. నీ శాపాన్ని తాను మోసి ఆశీర్వాదనిధిగా నీవు ఉండాలని కల్వారి శిలువలో బలియాగమైన యేసయ్యను నీవు మరచిపోకు మానవా. నీకున్న కష్టాలు, నీకున్న కన్నీళ్లు ఎన్నడూ స్థిరము కాదు. స్థిరమైనది పునాదులు గల పట్టణమే, పరలోక రాజ్యమే. ఆ ఒక్క రాజ్యము కొరకై నీవు ప్రయాసపడు. నీ ఆత్మ నశించిపోకుండా ప్రతి నిత్యము కాచుకొనుము. నీ అవసరాలు నీ దేవుడే తీరుస్తారు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ అవసరాలు తీర్చడా? ఒకసారి ఆలోచించు. విశ్వాసము చేత ముందుకు సాగిపో. ఈ దినమంతా దేవుడు నిన్ను ఆశీర్వదించి నవనూతనమైన మార్గాలలో నడిపించి కృపచేత బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.